అమ్మ నిన్ను కన్నది గనుక ప్రేమ, ఆమె నుండి నువ్వు పుట్టావు గనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది. అది విషయం. స్తోత్రం చెప్పు. అట్లా ఎందుకు ఉండదులే అన్న. ఇప్పుడు ఏ తల్లిదండ్రి అయినా బిడ్డను కన్న తర్వాత ఆడు పెరిగి పెద్ద ఏదో మనకు ఉపయోగపడతాడన్న ఆశ ఉండకుండా ఎవరుకుంటుందిలే అన్న, దాన్ని బట్టే ప్రేమిస్తారు కానీ అనే లాజిక్ నువ్వు మాట్లాడతావా? దానికి నా ప్రశ్న ఒకటి ఉంది. సరే, కాళ్ళు చేతులు బాగున్న కొడుకుని అమ్మ ప్రేమించింది ఎందుకంటే ఆడు పెరిగి పెద్దోడే ఉపయోగపడతాడని. మరి కాళ్ళు చేతులు పని చేయని కొడుకుని చంపేసిద్దా అమ్మ? ఏమయ్యా, చంపేసిద్దా? ఆడు జీవితకాలం మంచంలో ఉండేవాడైనా సరే వాడిని కన్నందుకు ఆ ప్రేమను బట్టి వాడికి 1-2 కూడా ఎత్తిపోసి ఆ ఉన్నంత వరకు వాడికి ఊడిగం చేస్తానే ఉంటుంది. అది ఎందును బట్టి? ఈ కాళ్ళు చేతులు చచ్చుబడ్డవాడు లేచి వీడు పని చేసి నన్ను బతికిస్తాడన్న ఆశతోనా? ఇప్పుడు మీకు అర్థమైద్ది అమ్మ ప్రేమ నిస్వార్థమైనదని. ఒక్కొక్క దరిద్రుడు మాట్లాడతాడు, ఊరకేమన్నా ఇది చేశారా ఏంది నాకు, ఏం చేశారని నాకు చేస్తే చేశారు, ఎందుకు చేశారంటే నేనేదో వాళ్ళకి ఉపయోగపడతానని చేశారంటాడు. ఏం తీసుకొని కొట్టాలో అని అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చి మాటలు వాగుతూ ఉంటాడు ఒక్కొక్కడు. నా నుండి ఏదో ఆశించి చేశారు, నా నుండి ఏదో ఆశించి చేశారని ఒకడంటే ఒకడేమో అసలు నాకేం చేయలేదు. ఏం చేశారు? నాకు జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేశారు, వస్త్రం ఇచ్చారు, ఆహారం పెట్టారు. ఏం చేశారని అనకూడదు. ఏం చేశారు నాకు తల్లిదండ్రి అనేది ఏంది? అది తప్పే. నా నుండి స్వార్థముతో, నా నుండి ఏదో ఆశించి నన్ను పెంచి పెద్ద చేశారు అనటం కూడా తప్పే. 2 తప్పే. ఒరే పిచ్చోడా, పిచ్చిదానా, నీ కాళ్ళు చేతులు పని చేసి నువ్వు ఏదో పోటుగాడు అవుతావని కాదు. నీ కాళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుబడిన స్థితిలో నువ్వు బెడ్ మీద ఉన్న జీవితకాలం నీకు కూడుబెట్టి నీకు మొత్తం ఎత్తిపోసి బతికిస్తారు అమ్మా నాన్న. ఎందును బట్టి అంటే నువ్వేదో ఉపయోగపడతావని కాదు, వారి ప్రేమ, కన్న ప్రేమ. అదే ప్రేమతో దిగొచ్చాడండి ఆయన.